వీడికి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఒక 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఆ 1 yearలో ఎప్పుడు ఫీల్ కానంత ఈరోజు ఫీల్ అయిందంట. మళ్ళా అక్క కొడితే మళ్ళీ నాకు కోపం రాదా? కొట్టినాక అన్నావా మాట? కొట్టినాక అనలే, నేను అన్న తర్వాత నువ్వు కొట్టినావు. ఆమె కొట్టడం తప్పు. ఇంకా ఎందుకు తీసుకున్నా చేయను? అరే నువ్వెవర్రా భయ్? నువ్వేంది ఏంది నీ పంచాయతీ ఏంది? నీ వెళ్ళేది చెప్పు. ఎవరు? నేను ఇంత మెల్ల మాట్లాడుతున్నాను. చిన్న చిన్న విషయాలు రెచ్చగొడుతున్నావు ఎందుకు చెప్పు? నేను రెచ్చగొడుతున్నా. రెచ్చగొడుతున్నావు. అరే నడు నడు ఇంపేల మళ్ళీ చెప్పు. మళ్ళీ ఎందుకు కొడుతున్నావా? ఎందుకు కొడతావు? పెద్దలైతే కొట్టాలా? పెద్దలైతే కొట్టాలా? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. అసలు నేను ఈరోజు అసలు ఈ వీడియో పెట్టద్దు అని అనుకున్నా, ఎందుకంటే ఈమె పెట్టు అని దమ్దం చేసినందుకే నేను పెడుతున్నా. అసలు ఈ వీడియో పెట్టద్దు అనుకున్నా, ఎందుకంటే ఈమె వీడికి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఒక 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఆ 1 yearలో ఎప్పుడు ఫీల్ కానంత ఈరోజు ఫీల్ అయిందంట. ఏమైందో నేను చెప్పడం కానీ ఏమైనా చెప్తే బాగుంటుంది. నువ్వే చెప్పు. నువ్వు అట్లా ఏడ్చుకుంటా నడువ వీడ చెప్పు, ఏమైందో చెప్పు. కట్టపన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఓరు ఆమె చైన్ వేసుకున్నా, నేను పక్కకు పెడితే. ఆమె చైన్ నువ్వు ఎందుకు వేసుకున్నావు? ఫోటోలు దిగుదామని వేసుకుంటే ఇక మన ఆగక్క ఒక 5 minutes ఆగు ఇస్తానన్నా, దానికే కొడుతుంది ఆమె. చైన్ కోసం కొడతారా మరి? చెప్ప మీద ఆమె గట్టి కొట్టింది ఆమె. ఇప్పుడు ఇవన్నీ వీడియోలో పెట్టాడు ఎందుకు రా? ఫీల్ అయిందంటే కదా ఒకసారి ఆల్రెడీ ప్రతిదీ కెమెరా పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నిజం చెప్పి నువ్వేమన్నది అన్నావా? నేను ఏమనలే. నువ్వు నిజంగా ఏమనలేదా? ఏమనలే అక్క, వేసుకుంటే ఏమన్నా ఆగక్క ఇస్తా అంటే కొట్టింది. ఏమన్నది ఎందుకు కొడుతుంది? సరే ఆమెను పిలుస్తున్నావా? క్లారిటీ తెలుసు. నాకు ముందు చెప్పి ఏమైందో చెప్పు. వాళ్ళని పిలిచినాక అడిగినాక తప్పు నీదని తెలిస్తే వానికి ముఖం ఉండదు. నాకు గలీజ్ అనిపిస్తుంది. చెప్పేసి మళ్ళీ వాళ్ళ ముందు ఒక మాట మన ముందు ఒక మాట. నేను చైన్ తీసుకున్నా, ఆమె కొట్టింది. ఇప్పుడు కెమెరా 2 versions వినాలి మనం. నువ్వు ఏమైనా కరెక్ట్ పిలిచిన ఆల్రెడీ వస్తుంది. A few minutes later. పంచాయతీ పంచాయతీ ఏంది? ఆమె కొట్టిందంట నాయన. ఏమని పుట్టి కొట్టరు కదా? అదే అడుగుతున్నా, ఏమైంది నీకు తెలుసా? నీకు సరే ఏమైంది నీకు తెలుసా? మీ వరకు చెప్పండి. నాకు అవన్నీ చెప్పలేను. ఇప్పుడు మీరు కొట్టింది ఆగు అని చెప్పి నువ్వు ఎంత సెట్ చేసినావు? నేను చెప్పిన నాకు టైం అవుతుంది, నేను పోవాలి అని చెప్పేసి అడిగిన. కొట్టింది. అవును కొట్టి నేను కొట్టలేంటలేదు, కొట్టి నాకు మరి ఇస్తలేదు. నాకు టైం అవుతుంది పోవాలి అని చెప్పిన. నేను చిన్న చిన్న దానికి కొట్లాటలు ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పాలతోని? అరే చైన్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా. తల్లి ఎందుకని అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు కదా చెప్పు. మళ్ళా అక్క కొడితే మళ్ళీ నాకు కోపం రాదా? కొట్టినాక అన్నావా మాట? కొట్టినాక అనలే, నేను అన్న తర్వాత నువ్వు కొట్టినావు. ఇంత చిన్నదానికి బైబుక్ చెప్పి షో ఎందుకు చేస్తున్నావు కెమెరా పెట్టి? నువ్వు మళ్ళీ నాకు ఎవరు కొట్టలే అక్క ఇంతవరకు. స్పందనక్క కొట్టలే, హారిక కొట్టలే, నువ్వు ఎట్లా కొడతావు? ఎందుకు కొట్టలే? స్పందన కొట్టలే. నేను ఎప్పుడు వీడియోలో కొట్టింది కదా, వీడియోలో కొట్టింది కదా. పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడారు? నిమ్మలంగా చెప్పాలి.
నిమ్మలంగానే మంచిగా అడిగినా. నువ్వు అడిగినందుకు ఆ మంటలు అన్నది. ఇప్పుడు నడు గీదానికి పిలిపించురా దానికి కెమెరా పెట్టి అవన్నీ ఏంది చెప్పు. ఇప్పుడు అదే అక్క ప్లేస్ నేను అక్కని కొట్టుంటే ఎట్లా అంటుండే? అరే నేను దానికంటే ఈ చిన్న విషయానికి కెమెరా పెట్టి ఎందుకు గలీజ్ చేసుకుంటురా అంటున్నా నేను. నువ్వు అన్నావు కాబట్టి ఎవరైనా కొడతారా నన్ను? అరే కొట్టిందా చైన్ కోసం ఎవరైనా కొడతారా? సోమను చిన్న విషయం అంటే ఇగో వీళ్ళిద్దరు చూసుకుంటారు దాన్ని మీరు ఇంకా పెద్ద చేస్తురా అంటున్నా. పెద్ద చేస్తారా బాధపడుతుంది కెమెరా పెట్టన్నది పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఆమె పిచ్చిదానా నేను కెమెరా పెట్టి గలీజ్ చేసుకోకుండా ఆమె కూడా చెప్తున్నా. కెమెరా వద్దన్న కానీ వాళ్ళ ఫీలింగ్ చెప్పుకుంటారంట. చెప్పుకోని ఇప్పుడు నీకేమైతుంది? ఎందుకు అక్క షో చేయడం కెమెరా పెట్టి? ఇప్పుడు ఈ లొల్లంతా ఏంది ఏంది సోనం? నీకేం కావాలి చెప్పు ఇప్పుడు. అక్క ఇట్లా కొడతారు అక్క నన్ను. సరే ఎట్లా పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద మాట నవ్వుకుంటా కోపం సీరియస్ అరే నువ్వు అనకపోతే కొట్టగా అరే భయ్ బరాబర్ చేస్తా ఎందుకు చేయదు చిన్న ఆమె కొట్టడం తప్పు. ఇంకా బరాబర్ కొడుతుంది ఎందుకు కొట్టా చెప్పు ఎందుకు తీసుకున్నావు చేయను. అరే పంచాయతీ ఎందుకు అయింది? కొట్టింది ఆమె అన్నది అప్పుడు ఒక మాట నువ్వు చెప్పు తప్పవద్దు ఆమె కొట్టింది సారీ తిట్టింది ఆమె తిడితే ఆమె కూడా తిట్టాలి ఎందుకు కొట్టాలా? అవరు అవి చేంజ్ తీసుకోవాలి పంచాయతీ ఉండగా ఒక్క దగ్గర ఉన్నప్పుడు కొన్ని వస్తువులు వాడుకుంటే తప్ప కొట్టేస్తారా దానికి? అరే అది వాళ్ళు పంచాయతీ పెద్ద అరే మీరు పంచాయతీ పెద్ద చేస్తున్నా అంటున్నా ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ వాడు కొట్టిండు. ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మరి ఎవరు నీకు సపోర్ట్ చేయాలనా? అంటే తప్పు పడుతుంది చూడవా? చేంజ్ తీసుకుంటే తప్పు కాదా? వస్తువులు వాడడం తప్ప బాయ్ చెప్పొక మాట వస్తువులు వాడడం తప్ప అడిగినప్పుడు మంచి నేను చిన్న పిల్లవి అసలు కాదుగా లొల్లి పెద్దగా ఎందుకు తీసుకొని వెళ్ళిపోద్దు. ఏడికి ఏడి తీసుకోవాలి? నువ్వు లొల్లిని పెద్ద చేస్తావు. నువ్వు ఎంతున్నా అంతే మాట్లాడు బాబు. తిడతలే రావద్దనడానికి నువ్వు కాదు ఇమ్రాన్ అన్న చెప్తే రారు అంతేగాని అంతే కదా. ఎందుకు రా ఎందుకు వస్తారు? ఎందుకు రారు? అందరూ నువ్వే ఎందుకు రావద్దని చెప్తావురా? బరాబర్ కొడుతుంది. ఎందుకు చేస్తారు ఈ పంచాయతీ? తీసుకొని వెళ్ళిపోక అమ్మునా బాబు ఏంది నువ్వు ఒక ఆడమ్మ కోసం మమ్మల్ని దూరం చేసుకుంటావు. దూరం ఎవరు చేసుకుంటా నువ్వు పెద్ద పెంట నువ్వు మేమున్నప్పుడు ఇట్లా చూసుకుంటే ఏమన్నావు? నువ్వు పని చేసుకో పెట్టి యూపీఐ చెప్తే ఒక మరి ఆమె ఈమెన్ కొట్టుడు నువ్వు ఈయన కొట్టుడు ఎందుకు ఇదంతా? అదే చెప్తున్నా పంచాయతీ అవసరం కొట్టించి తీసుకెళ్ళిపోతున్నావు. ఎవరెవరు నువ్వు ఉన్నావా? తప్పకూడదు చెప్తుందా తప్ప ఆమె పంచాయతీ చేయనందుకు తీసుకుంది మరి అంటే వస్తువులు వాడద్దా? వాడద్దని ఎక్కువ కొట్టేస్తారా? చెప్తున్నా అరే నువ్వెవర్రా భయ్? నువ్వేంది ఏంది నీ పంచాయతీ ఏంది నీ లొల్లి అని చెప్పు. ఎవరు అరే చిన్న చిన్న విషయాలు రెచ్చగొడుతున్నావు ఎందుకు చెప్పు. నేను రెచ్చగొడుతున్నా రెచ్చగొడుతున్నావు. అరే నడు
నడు ఇంపేలా మళ్ళీ చెప్పు మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అన్న తర్వాత నేను కావచ్చు అంట బరాబర్ అంట గురించి చైన్ కోసం కొడితే వద్దాను సరే అన్న ఆమె పంపిస్తున్నా పంపిస్తున్నా నేను కొట్టుమని చెప్పి నేను ఇప్పుడు ఆమెను కొడితే ఏం చేస్తావు? నేను ఆమెను కొడితే నువ్వేం చేస్తావు? కొడితే ఏం చేస్తావు? బాబు ఎక్కువ మాట్లాడుతున్నావు బాబు నువ్వు ఈ రోజు ఆ మొక్క దాని కోసం ఇంత మందితో కొట్లాడుతున్నావు. పంపించేస్తున్నా ప్రతి ఒక్కరు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. ఇందాక మాట్లాడినావు కదా అన్న చచ్చిపోయినావు. ఇగో ఇంత చైన్ గురించి ఇంత ఇందాక మాట్లాడినావు అన్న చచ్చిపోయినావు. మంచిగా ఉంటే కాదు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు నీకు. అట్లనే అంటున్నాను. రెచ్చెందుకు ఆమె కొడుతుంది, అందరు కొడుతున్నారు. అరే నేను బబ్బు గారిని ఇప్పుడు నేను ఏ రోజు చేయలేపలే. ఇప్పుడు లేపినావు కదా, తమ్ముడి కోసం లేపినావు కదా. అరే ఇవన్నీ పంచాయతీలు వద్దనే చెప్తున్నా కదా, అందుకే తీసుకువస్తున్నా తీసుకుపోతున్నావు. ఇగో హర్ష ఎక్కి అని చెప్తున్నా. అని కొట్టినావు ఎవరు అని కొట్టినావు, ఆమె ఆమెను కొట్టింది. ఉంటే చేసుకోలే. అరే మాట్లాడరా, తీసుకొచ్చిన ఎందుకు రెచ్చగొడుతున్నావు? కదా ఎందుకు మళ్ళీ గెలుపుకుంటున్నారు? గెలుపుకుంటున్నాం కాదంటే పంచాయతీ ఉంటుంది. సపోర్ట్ తెలియాలి కదా, సపోర్ట్ నేను ఆమె తీసుకురాను, అవసరం లేదు చెప్పారు కదా. చెప్పేది కొడుతున్నావా? ఎందుకు కొడతావు? పెద్దలైతే కొట్టాలా? పెద్దలైతే కొట్టాలా? వాళ్ళ పెద్దలు నువ్వు కూడా వద్దు. అరే బాబు నేను వద్దంటే ఇమ్మనాన్న వద్దంటే నేను రాను, అంతేగాని వెళ్ళిపోతారా బరాబర్ వెళ్ళిపోతా. బరాబర్ మేము వెళ్ళిపోవాలనే కదా, మేము వెళ్ళిపోవాలనే కదా, వెళ్ళిపోవాలని ఉంది కదా, వెళ్ళిపోతాం రా నాడు. పెద్ద పెద్ద మాటలు ఆమె మాట్లాడి నువ్వు మాట్లాడే మాటలు పిల్లలు ఉన్నారు, వాళ్ళని సమానం చేయాలని తెలియదు. ఎందుకు ఆమె కోసం నువ్వెందుకు నొక్కుతున్నావు? లేపింది పిల్లలు చిన్న చెక్ చేయాలి. నువ్వు చిన్న పిల్లల మీద చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడకు. సారీ అన్న. మాట్లాడితే ఏం చేస్తావు? కాదు మాట్లాడితే ఏం చేస్తావు? కొడతావా అని రెచ్చగొడుతున్నాను. నేనెందుకు రెచ్చగొడుతున్నా? ఇక్కడ చేసేదంతా నువ్వు. చిన్న పిల్లలు సరి చెప్పాలి కానీ తప్పిల్లదే మాదే మిస్టేక్. ఆమెకు సరి చెప్పుకొని మర్యాదగా మాట్లాడమని చెప్పి తీసుకోవో. రూపాయకు అర్థమవుతుంది కదా తప్పు. పట్టుకొచ్చింది కాక మీది కోసం
రెచ్చగొట్టి మాట్లాడకు. రెచ్చగొడుతున్నాను. ఎందుకు కొడుతున్నావు? చేతులు ఎందుకు లేపుతున్నావు? మరి ఇగో ఆడపిల్లలకు మర్యాదగా నోరు మూసుకొని పో. మరి పోగి చక్కగా మాట్లాడుతున్నాయింది. ఎవరిని మీరు లేపినా? అరే నేను ఎగబడతలే బాబు, నువ్వు ఇంకా రెచ్చగొట్టా చెప్తున్నా. తప్పనా నువ్వు ఈమె కోసం మమ్మల్ని అందరిని కొట్టుడు తిట్టుడు? అరే నేను కొట్టుడే కాదు, నువ్వు మాటలు ఇగో చిన్న పిల్లలు ఏమంటున్నామన్నా? ఇంతైనా కూడా మంచి మాట్లాడుతున్నాను. నేను కూడా మంచిగా మాట రెచ్చగొడుతున్నాడు. ప్రతి ఒక్కరు చూసి రెచ్చగొడుతున్నారు. నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తావు. ఒక్కసారి నీ గురించి ఆలోచించావు. అదే అంటున్నా కదా. ఎక్కువ రోజులు ఉండదు, అంతగానం ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఇలా అందరినీ కాదని. నేను కాదని ఇస్తలే, తప్పు తప్పే. ఎవరు ఆమె అయినా ఈమె అయినా తప్పు తప్పే. నిన్నేం చేయాలా? తప్పు తప్పు అంటే ఇప్పుడు నన్ను సలగొట్టు, నిన్నేం చేయాలా? ఎందుకు రెచ్చగొట్టుకుంటున్నారు? ఎందుకు ఇవి అంత పంచాయతీ? చెప్పి తినాలని అర్థం లేదా? ఆమెతో సారీ చెప్పి ఎందుకు చెప్పిస్తా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అరే చిన్నపిల్లలను కొట్టడం తప్పు కదా. సరే వాళ్ళు ఏదో తెలిసి తెలియక మాట్లాడి కొట్టేస్తావా? కనిపించిందా? నువ్వు చెప్పు మేమే తప్పు చేస్తున్నాం. సారీ మాదే తప్పు. చాలా నువ్వు కట్టాలి పడకు. ఆమె సారీ వీళ్ళు చెప్పాల్సిన అవసరం నేను చెప్పారు కూడా. నువ్వు రెచ్చగొట్టకు. తీసుకోబోతున్నా కదా. ఎందుకు వెళ్ళుకుంటున్నావు? Scared of the night, I'm scared of the day. I'm scared of my shadow, get it out of my way. I'm scared of my past, I'm scared of my future. ఈడవాడు మరి పప్పును కొట్టడానికి కొడతాడు. గుర్తుపెట్టుకో. బయట ఇచ్చి కొట్టచ్చు. ఇప్పుడు కొట్టాలి. ఎంతైనా ఫస్ట్ టైం కొట్టినా. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? నేను నీ పంచాయతీ చెప్పు. పంచాయతీ చెప్పు. ఏం చేస్తావు? కొట్లాట ఆపాలని చూడు. చిన్నపిల్లల మీద చేయలేసుకుంటా, సపోర్ట్ చేసుకుంటా. అందరి మీద చేయలేస్తున్నావు. ఏంది ఇదంతా? మీరు చేసిన లెక్కలకి మీరు కొట్టిన దెబ్బలకి మేము పెట్టాలి.
కన్ను మీద పడతాయింది కన్ను మీద పడతాయింది కన్ను మీద పంచాయతీ వద్దంటే మీరు ఎందుకు పంచాయతీ నీ ముఖం చూసా మీ చేయలేపుతలే మంచి మర్యాదగా ఉన్నా అట్లాంటి నమ్మి చేయలేపింది ఇంత పెద్ద ఎందుకైందో తెలుసా ఎందుకు అది మా డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అక్క, అందుకే నేను కొట్టినా, లేకపోతే కొట్టకపోతే నా కోపం మీద నేను కొట్టినా అంతే. సారీ సోనం. అప్పుడే చెప్పాలి కదా, అప్పుడే చెప్పింది ఇంటర్లేరు గింత దానికి మనకు పంచాది ఎందుకు చెప్పురా కాకపోవు కదా కట్టప్ప గట్టి గట్టి నోటికి వచ్చింది అనేసిండ్రు, కొట్టిండ్రు, పోతుండ్రు. చెప్పినా కదా సారీ సారీ చెప్తుంది కదా ఇంకేం చెప్పు ఇద్దరు వల్ల మీ అందరి వల్ల మేము దూరం కావాలన్నా చెప్పు. నువ్వు ఆమెకు చెప్పాలి, ఆమె ముందే మాట చెప్తే ఇంత చెప్పనిస్తున్నా పంచాయతీ స్టార్టింగ్ కూడా ఏం చెప్పింది ఆమె ఇట్లా డాడీ లేడరా చెప్పుకోలేక రివీల్ చేయొద్దని అర్థం చేసుకుంటుండే కదా. చెప్పనిస్తున్నా తెలుసు అరే చెప్పనిస్తలేరా సరే సరే అమ్మా ఇంకా రెచ్చగొట్టకుండి ఆమె కొట్టినందుకు అందరికి సారీ క్షమించుండి ఆమె తరపు నుంచి. సారీ, లవ్ యూ.